ప్రభుత్వ హాస్పిటల్లో శిశువు జన్మించిన కాసేపటికే మృతి చెందిన ఘటన తెల్లవారుజామున చోటేసుకుంది. పాల్వంచ మండల కేంద్రానికి చెందిన భవనానికి బాన్స్వాడ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సాయిలుతో గతంలో వివాహమైంది. ఇక భవానికి పురిటి నొప్పులు రావడంతో జిల్లా ఆసుపత్రికి ప్రసవం కోసం తీసుకువచ్చారు. పరీక్షించిన డాక్టర్లు సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయాలని వేడుకున్నా కానీ వినిపించుకునే నాదు లేకుండా పోయింది. నొప్పులు ఎక్కువ కావడంతో తెల్లవారుజామున 4 గంటలకు ఆపరేషన్ చేయగా ఆడపిల్ల జన్మించింది. మొదటి కాన్పులో మహాలక్ష్మి పుట్టిందని సంతోషించేలోపే శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. తాము చెప్పినట్లుగా ఆపరేషన్ చేసి ఉంటే బిడ్డ బ్రతికేదని, వైద్యుల నిర్లక్ష్యంతోనే బిడ్డను చంపేశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు. బాగులు తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి మీరు కూర్చుని దగ్గర జీతాలు తీసుకుంటా మమ్మల్ని లాస్ చేస్తున్నారు రైతులు. డాక్టర్ సుమన అంత ఎగస్ట్ మాట్లాడుతుంది. సుమన మొత్తం పైసలు లంచం కూడా అడుగుతున్నారు. ఇన్నతులు కష్టపడి సంపాదన చేసుకున్నాడు, బంగారం చదువుకొని మంటలు పెట్టుకున్నాడు. దవాఖాన లెక్క ఉందా? దవాఖాన రీతి లెక్క ఉన్నదా ఈ దవాఖాన? పిల్లల నొప్పులకు అవస్థ పడితే ఉంటే అసలు మా పిల్లకు